హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెజినాస్ కిచెన్. సంక్రాంతి ముందు రోజు జంతికలు చేసింది మా అమ్మ. 2 కేజీల రైస్కి 1/2 కేజీ శనగపప్పు పిండాడించి జంతికలు చేసింది. ఈ సంక్రాంతికి మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ పిండిలో వాము కలుపుతుందన్నమాట. వాము వేసి కలుపుతుంది. అలాగే ఆ పక్కన పొయ్యి మీదేమో వేడి నీళ్ళు కాస్తుందన్నమాట. వేడి నీళ్ళు మరగబెడుతుంది. అందులోనే సాల్ట్ కలిపేసి మరగబెడుతుంది. ఈ పక్కనేమో వాము కలిపికిని రెడీగా పెట్టుకుంటుంది అన్నమాట. ఇప్పుడు హాట్ వాటర్ మరగగానే ఇందులో యాడ్ చేసేసి కలుపుతుంది. చూడండి. చూసారా ఎంత హాట్ వాటర్ వేస్తుందో? అంత హాట్ వాటర్ వేయాలంట జంతువులకి. అప్పుడే బాగా మంచిగా గుల్లగా కరకరలాడుతూ లోపలకంటూ ఉడుకుతుంది. అలాగే ఈ హాట్ వాటర్ వేసినప్పుడే ఆ పిండి అంతా ఉడికిపోతుంది. అప్పుడు జంతువులు కరకరలాడుతూ మంచిగా వస్తాయి. పిండి కలపడం అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే హాట్ వాటర్ వేసినప్పుడు చేయగానే అందులో పెట్టేయకండి, కాలుతుంది. గట్టెట్టి కలుపుకోండి మెల్లగా. చల్లారాక చేత్తో కలుపుకోండి మంచిగా. అంతే, కలపడం అయిపోయింది. పిండి అయితే చల్లారిపోయింది. పక్కన ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. మా అమ్మ అయితే వేసేస్తుంది. అయితే స్టార్టింగ్ వీడియో నేను తీయలేదు, నేనే అప్పుడు తీస్తున్నాను. మా అమ్మ వేస్తుంది, నేను తీస్తున్నాను, అందుకని వీడియో తీయలేదు అనమాట. ఇది మధ్యలో వీడియో తీసాను, అందుకే పిండి కూడా సగం అయిపోయింది. మా అమ్మ డైరెక్ట్ వేస్తే చేయి కాలుతుంది అనేసి, అది హీట్గా ఉంటుంది కదా ఆయిల్, అది కొంచెం చేయికి తగులుతుంది అనేసి ఇలా ప్లేట్ మీద వేసి వేస్తుంది. ఇక్కడి నుంచి అయితే నేను వేసాను మిగిలిన సగం పిండి. నేనైతే డైరెక్ట్గానే ఆయిల్లో వేసాను, చిన్న చిన్నగా బాగా వచ్చాయి. జంతికలు వేయడం అయితే అయిపోయింది. సర్దుతున్న అన్నమాట ఒక దాంట్లోకి. అయితే ఇక్కడ నేను నవ్వుతున్నాను, సౌండ్ వినండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.